హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము జువాలజీ ఎగ్జామ్లో ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్ జువాలజీ ఎగ్జామ్ మనకి ఇంకా ఆల్మోస్ట్ 30 డేస్ ఉంది. ఈ 30 డేస్లో మనము 60 అవుట్ ఆఫ్ 60 మార్క్స్ స్కోర్ చేయడానికి కావాల్సినటువంటి స్ట్రాటజీ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేస్తాం. ఈ వీడియోని మీరు కంప్లీట్గా చూడండి. ఇందులో జనరల్గా స్టూడెంట్స్ ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్ కావాల్సినటువంటి ఎలాంటి సొల్యూషన్స్ మనం ఇచ్చినట్లయితే ఈజీగా హైయెస్ట్ మార్క్స్ స్కోర్ చేయొచ్చో ఈజీగా మీకు అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం మీరు ఏ లెవెల్లో ఉన్నా, ఇప్పటివరకు 10% సిలబస్ కవర్ చేసిన, 30% సిలబస్ కవర్ చేసిన, 40% సిలబస్ కవర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎలా చదవాలి, ఏ స్ట్రాటజీతో మనం చాలా ఈజీగా ఎగ్జామ్ని క్రాక్ చేయొచ్చు అనే దాని గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయడం అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ ఎవరైనా సరే మనకు ఆల్మోస్ట్ 30 డేస్ టైం ఉంది. ఈ 30 డేస్ టైంలో ఇంత సిలబస్ నేను ఎలా కంప్లీట్ చేయగలను, టూ మచ్ ఆఫ్ సిలబస్ ఉంది, చాలా తక్కువ టైం ఉంది, ఇంత తక్కువ టైంలో నేను కంప్లీట్ సిలబస్ని ఎలా కంప్లీట్ చేయొచ్చు అనే ఒక డైలమాలో ఉంటారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, టూ మచ్ సిలబస్ అంటే ఇక్కడ మనం మొత్తం సిలబస్ చదవాల్సినటువంటి పని లేదు. సో ఫస్ట్ మనము 30 డేస్ టైం ఉంది కాబట్టి ఈ 30 డేస్ పీరియడ్ ఆఫ్ టైంలో ఫస్ట్ మనము ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫోకస్ చేయాలి. అట్ ద సేమ్ టైం హై వెయిటేజ్ ఉండేటువంటి చాప్టర్స్ గురించి మనం ఆలోచించాలి. ఎప్పుడైతే మనం హై వెయిటేజ్ ఉండేటువంటి చాప్టర్స్ యాజ్ వెల్ యాజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ఫోకస్ చేస్తూ ఉంటామో అప్రాక్సిమేట్లీ మనం 80% ఆఫ్ ద సిలబస్ని చాలా తక్కువ టైంలో కవర్ చేయొచ్చు. ఈ 80% ఆఫ్ ద సిలబస్ని మనకు కవర్ చేయడానికి 20 డేస్ ఆఫ్ టైం పడుతుంది. రిమైనింగ్ 20% ఆఫ్ ద సిలబస్ని కవర్ చేయడానికి డిపెండింగ్ అపాన్ ద స్టూడెంట్ ఎబిలిటీని బట్టి ఇది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. సో ఫస్ట్ మన ఫోకస్ ఏంటి అంటే హై వెయిటేజ్ చాప్టర్స్ని మనం కంప్లీట్ చేయాలి. సో మనకు జువాలజీలో ఏ చాప్టర్స్లో నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయి, దాని తర్వాత అందులో ఉండేటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అనేది డీటెయిల్గా మీకు ఈ వీడియోలో ఇవ్వడం అనేది జరిగింది. అదే కాకుండా మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఈ వీడియోలో ఏమి ఇచ్చారు, ఏ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అన్న వాటిని కూడా డిస్కస్ చేసాము. అవి కూడా చూసినట్లయితే మీకు కంప్లీట్గా ఈ 30 రోజులు ఎలా ప్లాన్ చేసుకొని చదవాలి అన్న విషయం ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట. సో కంప్లీట్గా ఈ వీడియోని చూడండి. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఏంటి అంటే, వేర్ ఇస్ ద టైమ్ టు స్టడీ. కాలేజ్కి వెళ్తున్నాము, ఇంటికి వస్తున్నాము, అక్కడ చదువుతున్నాను, బట్ ఎక్స్ట్రా టైం ఎక్కడ ఉంటుంది? సో స్టూడెంట్స్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటి అంటే, మనకు 30 డేస్ టైం ఉంది. ఈ 30 డేస్ టైంలో కంప్లీట్గా స్టడీస్ కోసమే మీరు టైంని డివోట్ చేసినట్లయితే అప్రాక్సిమేట్లీ మీకు 5 to 6 అవర్స్ ఆఫ్ టైం అనేది ఎవ్రీడే చదవడానికి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కాలేజ్కి వెళ్తూ ఉంటారు. 9 నుంచి కాలేజ్ స్టార్ట్ అవుతుంది అనుకోండి, 9 to 4 కాలేజ్ ఉంటుంది. సో ఒకవేళ ఎక్స్ట్రా స్టడీ అవర్స్ ఉన్నట్లయితే 9 to 6 అనేది మీకు స్టడీ అవర్స్. కాలేజ్లో మీరు 9 to 6 అనే టైం స్పెండ్ చేశారనుకోండి, ఇంకా మనకు ఎక్స్ట్రా టైం ఎక్కడుంది చదవడానికి అంటే ఈ 30 డేస్ మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే, సో మార్నింగ్ 4:30కి మీరు లేవగలిగినట్లయితే మార్నింగ్ 4:30 నుంచి ఫ్రెష్ అప్ అయ్యి 5 o'clock చదవడం స్టార్ట్ చేస్తే ఈ మార్నింగ్ అవర్స్ చాలా ప్రెషియస్ అవర్. మనం 1 అవర్లో చదివినామంటే మనము ఈ అమౌంట్ ఆఫ్ టైము, ఈ అమౌంట్ ఆఫ్ ఫోకస్, కాన్సన్ట్రేషన్ ఎంత సీరియస్గా ఉంటుంది అంటే ఈ 1 అవర్లో నార్మల్ డేలో మీరు 2 అవర్స్లో చదివేటువంటి సబ్జెక్ట్ని జస్ట్ 1 అవర్లో చదవచ్చు. సో మీరు 5 నుంచి ఇక్కడ మీరు 7:30 వీలైతే 8 వరకు మీరు కంప్లీట్గా స్టడీస్ మీదే ఫోకస్ చేశారంటే, అంటే కంప్లీట్గా 3 అవర్స్ చదవకూడదు, జస్ట్ 1 అవర్ చదవాలి. 1 అవర్ చదివిన తర్వాత మీరు ఒక 5 minutes బ్రేక్ ఈ 5 minutes బ్రేక్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హ్యూమన్ బ్రెయిన్ మ్యాక్సిమం ఒక 1 అవర్ వరకు ఫోకస్గా ఉంటుంది. సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు. యాక్చువల్గా అయితే 30 minutes వరకు ఫుల్ కాన్సన్ట్రేషన్లో ఉంటారు, తర్వాత కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతుంది. ఎప్పుడు ఇది నార్మల్ డేలో. బట్ మీరు ఎర్లీ మార్నింగ్ అప్పుడే ఎనర్జైజ్డ్గా ఉంటారు, అప్పుడే ఫుల్ ఎనర్జీతో ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే మీరు లేచిన వెంటనే మీరు
చదవడం స్టార్ట్ చేశారనుకోండి, మీకు ఫోకస్ అనేది హై లెవెల్‌లో ఉంటుంది. ఈజీగా మీరు 1 అవర్ ఫోకస్ చేయగలరు. 1 అవర్‌లో 2 అవర్స్‌లో చదివేటువంటి సబ్జెక్ట్‌ని మీరు చదవగలరు. ఈ 1 అవర్ చదివాక ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. కాఫీ తాగడం గానీ, జస్ట్ అలా రిలాక్స్ అవ్వడం గానీ, మళ్ళీ ఈ రిలాక్సేషన్ తర్వాత మళ్ళీ ఇంకొక 1 అవర్ చదవండి. చదివిన తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. మళ్ళీ ఇంకొక 1 అవర్ చదవండి. సో, మీరు 5-8 చదవగలిగినారంటే ఇక్కడ మీకు చూసారా 3 అవర్స్ టైం వచ్చేస్తది. 3 అవర్స్ టైం వస్తది. సో, ఇప్పుడు మీరేం చేస్తారు, ఒక 1 అవర్ మీరు ఫ్రెష్ అప్ అయిపోయి, మీరు కాలేజ్‌కి బ్రేక్‌ఫాస్ట్ చేసి కాలేజ్‌కెళ్ళిపోతారు. కాలేజు మీరు 5:00 వరకు లేదంటే 6:00 వరకు ఉన్నారనుకోండి. తర్వాత మీరు 6 నుంచి 7 వరకు రిలాక్సేషన్ అవ్వండి. 7 వరకు రిలాక్సేషన్ అయ్యేసి, ఇక్కడ మీరు 7:00 చదవడానికి కూర్చున్నట్లయితే 7 నుంచి 10 వరకు 7 నుంచి 10 వరకు. సో, టోటల్‌గా మీకెంత ఉంటుంది? 3 అవర్స్ టైం ఉంటుంది. సో, మార్నింగు మీకు 3 అవర్స్ స్టడీకి సరిపోతది. అట్ ద సేమ్ టైం నైట్ టైము మీరు 3 అవర్స్ స్టడీ. అంటే టోటల్‌గా మీకు స్టడీ అవర్స్ ఎంతొస్తాయి? 6 అవర్స్ వస్తాయి. జస్ట్ ఒక 30 డేస్, ఈ 30 డేస్ మీరు ఎగ్జామ్ మీద మాత్రమే ఫోకస్ చేయాలి. ఈ 6 అవర్స్‌లో మీరు ప్లాన్ చేసుకోవాలి. 6 అవర్స్‌ని ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోవాలి. ఏ సబ్జెక్ట్‌లో అయితే మీరు ఎక్కువగా వీక్‌గా ఉన్నారో ఆ సబ్జెక్ట్‌కి మీరు ఎక్కువ టైము అలాట్ చేయండి. రిమైనింగ్ సబ్జెక్ట్‌కి కొంచెం తక్కువ టైం అలాట్ చేయండి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలా గుర్తుపెట్టుకోండి, ఆల్ సబ్జెక్ట్స్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. అన్ని సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్క సబ్జెక్ట్‌కి మీరు అట్లీస్ట్ 1 అవర్ అనేది టైం స్పెండ్ చేయాలి. లేకపోతే ఒకరోజు 2 అవర్స్ ఒక సబ్జెక్ట్‌కి స్పెండ్ చేయండి. నెక్స్ట్ డే ఆల్టర్నేట్ డేస్‌లో ఆ సబ్జెక్ట్‌ని రివైజ్ చేయండి. ఈ విధంగా మీరు టైంని అలాట్ చేసుకొని 30 డేస్ చదివినట్లయితే ప్రతిరోజు 6 అవర్స్ టైం వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ కాలేజ్ అవర్స్. ఈ 6 అవర్స్ ఇంటూ 30 డేస్ అన్నట్లయితే మీకు అప్రాక్సిమేట్లీ 180 అవర్స్ ఆఫ్ టైం వస్తుంది. మీ ఎంటైర్ సిలబస్ని మీరు 180 అవర్స్లో ప్లాన్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ప్రాపర్గా మీరు హైయెస్ట్ మార్క్స్ని అచీవ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇది స్టడీ టైం గురించి. నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫేస్ చేసేటువంటి ప్రాబ్లం ఏంటంటే ప్రోక్రాస్టినేషన్, అంటే పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. మొదటి వీడియో చూడంగానే ఖచ్చితంగా రేపటి నుంచి నేను చదవాలి అనుకుంటున్నారు. ఒకరోజు చదువుతారు, 2 రోజులు చదువుతారు, 3వ రోజు నుంచి ఏం చదువుతానులే, ఎంత చదివినా కూడా అన్నీ మార్క్స్ వస్తాయి కదా అనేసి ఒక హాఫ్ అన్ అవర్ పడుకుందాము అంటే 5 నుంచి 5:30కి స్టార్ట్ చేద్దాము, లేదా 5:30 నుంచి 6కి స్టార్ట్ చేద్దాము. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ స్టూడెంట్ ఫేస్ చేసేది ఏంటి అంటే ప్రోక్రాస్టినేషన్. అంటే ఒక 2 రోజులు బాగా కంటిన్యూస్గా చదువుతారు, మళ్ళీ ఫోకస్ అనేది తగ్గిపోతుంది. తగ్గిపోయిన తర్వాత 4:30కి లేవాల్సిన వాళ్ళు 5 అయినా కూడా లేరు. అలారం మోగుతూనే ఉంటుంది. ఒక 10 నిమిషాలు పడుకుందాము అనుకుంటారు, అది పోస్ట్పోన్ అవుతూనే ఉంటుంది. అది ఫైనల్గా టైం 6 అయిపోతుంది. 6కి లేసి అరే ఈరోజు 1 అవరే చదవడానికి టైం ఉంది, సో 1 అవరే చదువుతాను అనేసి అలా డిలే చేస్తూ వెళ్తారు. ఒక 4-6 డేస్ తర్వాత మీకు ఏమనిపిస్తుంది, ఎంత చదివినా కూడా సిలబస్ అవ్వట్లేదు, కొంచెమే సిలబస్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా చదవడం అనేది పూర్తిగా తగ్గించేస్తూ ఉంటారు. ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఏంటి అంటే ఎప్పుడైనా సరే 1 మినిట్ డెసిషన్ టేకింగ్. ఎప్పుడైనా సరే మీరు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లంకి వితిన్ 1 మినిట్లో మీరు డెసిషన్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు అలారం మోగింది, లేచి చదవాలా పడుకోవాలా అన్న డెసిషను వితిన్ 1 మినిట్లో మీరు తీసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, బ్రెయిన్ ఎక్కువగా థింక్ చేయదు. అంటే 1 మినిట్ లోపల మీరు ఇమ్మీడియట్గా నిద్ర లేవాలి. లేదంటే 1 మినిట్లో మీరు నిద్ర లేవలేదు అంటే అది హాఫ్ అన్ అవర్ అవ్వచ్చు, 1 అవర్ అవ్వచ్చు, లేదా 2 అవర్స్ అవ్వాలి, చదువుకోవడమే మానేయచ్చు. సో మీరు ఖచ్చితంగా 1 మినిట్లో డెసిషన్ తీసుకునేసి ఇమ్మీడియట్గా లేచి మీరు చదవగలిగినట్లయితే ప్రోక్రాస్టినేషన్ అనేది పోతుందన్నమాట. అంటే పోస్ట్పోన్మెంట్ మనము ఓవర్కమ్ చేయాలి అంటే వితిన్ 1 మినిట్ లోపల డెసిషన్ అనేది తీసుకోవాలి. ఈ 1 మినిట్లో డెసిషన్ తీసుకున్నారనుకోండి, అది కరెక్ట్ డెసిషన్ అవుతుంది. మీరు 1 మినిట్ తర్వాత డెసిషన్ తీసుకున్నారనుకోండి, అది లేజీనెస్కి అది సపోర్ట్ చేస్తుంది అనమాట. సో వితిన్ 1 మినిట్ లోపల మీరు డెసిషన్ తీసుకున్నట్లయితే మీరు ఇమ్మీడియట్గా 4:30కి లేస్తారు. 4:30 నుంచి 5:00 లోపల ఫ్రెష్ అప్ అయిపోయి ఇమ్మీడియట్గా మీరు చదవడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఫ్రెష్ అప్ అవ్వడము అంటే జస్ట్ మీరు బాతింగ్ చేయకుండా మీరు ఫస్ట్
ఆల్రెడీ ఎనర్జైజ్డ్గా ఉంటారు కాబట్టి జస్ట్ బ్రషప్ చేసుకునేసి ఇమ్మీడియట్గా చదువుకునేదానికి వీలైన తొందరగా కూర్చునేయండి. అలా చదివినట్లయితే మీ కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈజీగా మీరు అర్థం చేసుకొని చదివేస్తారు. సో ఫస్ట్ ఈ విధంగా ప్రోక్రాస్టినేషన్ని మనం ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు. సో ప్రోక్రాస్టినేషన్ ఉండేటువంటి ఒక సొల్యూషన్ ఏంటంటే వితిన్ 1 మినిట్ లోపల ఈ 30 డేస్ మాత్రమే, జస్ట్ 30 డేస్ వితిన్ 1 మినిట్ లోపల మీరు డెసిషన్ తీసుకోండి. అప్పుడు మీరు రిజల్ట్స్ చూస్తారు. రిజల్ట్స్ చూసిన తర్వాత మీకే అర్థం అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటువంటి ప్రాబ్లము వేర్ టు స్టడీ, ఎక్కడి నుంచి చదవాలి, జనరల్గా ఏ ఏ ఏ స్టడీ మెటీరియల్ చదవాలి, ఏ సోర్సెస్ నుంచి మనం తీసుకోవాలి అనేసి వెతకడానికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనకు ఆల్రెడీ మనము లాస్ట్ నెక్ ఆఫ్ ద మూమెంట్లో ఉన్నాం, జస్ట్ 30 డేస్ అవేలో ఉన్నాం. ఇప్పుడు మీరు స్టడీ మెటీరియల్ కోసం చెక్ చేస్తూ దానికోసం వెతకాల్సినటువంటి సమయం కాదు. ఆల్రెడీ ఆ టైం అనేది పాస్ అయిపోయింది. ఏ స్టడీ మెటీరియల్ చదవాలి అని మీరు ఇప్పటి వరకు ఏ మెటీరియల్స్ అయితే చదివారో ఆ మెటీరియల్స్లోనే మీరు మళ్ళీ రివిజన్ అనేది చేయండి, వాటిని రివైజ్ చేయండి. కొత్తగా స్టడీ మెటీరియల్స్ చదవద్దు. ఒకవేళ మీరు ఇప్పటివరకు ఏమీ చదవలేదు అంటే అప్పుడు మీరు ఏదైతే షార్టెస్ట్గా ఉంటుందో ఆ షార్టెస్ట్గా ఉండేటువంటి ఆన్సర్స్ని చూస్ చేసుకోండి. ఆ షార్టెస్ట్ ఆన్సర్స్ని చూస్ చేసుకొని ఆ షార్టెస్ట్ ఆన్సర్స్ని మళ్ళీ రివైజ్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే 8 మార్క్స్ క్వశ్చన్ అయినా, 4 మార్క్స్ క్వశ్చన్ అయినా, 2 మార్క్స్ క్వశ్చన్ అయినా మనము ఎంత చదివాము అనేదానికంటే మనం పేపర్లో ఎంత నీట్గా రిప్రజెంట్ చేసాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కువగా చదివితే ఈ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో దాన్ని మెమరీలో పెట్టుకోవడం కష్టమవుతుంది. సో మెయిన్ కాన్సెప్ట్స్ని ఈజీగా క్లియర్గా అర్థం చేసుకొని ఆ కాన్సెప్ట్స్ని మనము నీట్గా రిప్రజెంట్ చేసినట్లయితే డయాగ్రామ్తో లేబులింగ్ చేసి రిప్రజెంట్ చేసినట్లయితే ఫుల్ మార్క్స్ అనేది వస్తాయి. ఈ ఛానల్లోనే మీకు 8 మార్క్స్ సంబంధించిన, 4 మార్క్స్ సంబంధించినటువంటి, 2 మార్క్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ సంబంధించిన అన్ని వీడియోస్ ఉన్నాయి. వాటిని మీరు చూసినట్లయితే మీకు క్విక్ రివిజన్ అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇదే ఛానల్లో మీకు మైండ్ మ్యాప్స్ ఇచ్చారు. అంటే చాలా స్పీడ్గా రివిజన్ చేయడం కోసం ఆ మైండ్ మ్యాప్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. సో వాటిని కూడా మీరు ఒకసారి చూడండి. చూసినట్లయితే మీకు ఎంత ఈజీగా, ఎంత స్మార్ట్గా తక్కువ టైంలో తక్కువ రిసోర్సెస్తో హైయెస్ట్ మార్క్స్ ఎలా అచీవ్ చేయాలి అన్న విషయం అనేది మీకు కంప్లీట్గా క్లారిటీ అనేది వస్తుందన్నమాట. సో ఎక్కడి నుంచి చదవాలి అన్న విషయం క్లారిటీ వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటి అంటే హార్డ్ సబ్జెక్ట్. సో కొంతమంది స్టూడెంట్స్ కొన్ని సబ్జెక్ట్స్ని హార్డ్గా ఫీల్ అవుతారు, కొంతమంది స్టూడెంట్స్ కొన్ని సబ్జెక్ట్స్ని ఈజీగా ఫీల్ అవుతారు. సో హార్డ్గా ఉండేటువంటి సబ్జెక్ట్స్ మార్నింగ్ చదవాలి. సో మార్నింగ్లో కూడా మీరు 5 o'clock చదవడానికి కూర్చున్నట్లయితే ఒక 5 to 5:30 ఏదైనా మీకు ఇష్టం వచ్చినటువంటి సబ్జెక్టు, ఈజీగా ఉన్న సబ్జెక్ట్ని చదవండి. అప్పుడు ఇంట్రెస్ట్ అనేది డబుల్ అవుతుంది. ఆ తర్వాత ఆ హాఫ్ అన్ అవర్ తర్వాత 5:30 నుంచి మీకు ఏ సబ్జెక్ట్ అయితే చాలా టఫ్గా అనిపిస్తుందో ఆ సబ్జెక్ట్ని చదవండి. అప్పుడు మీరు ఎక్కువ ఉత్సాహంతో అట్ ద సేమ్ టైం ఎక్కువ ఇంట్రెస్ట్తో చాలా స్పీడ్గా చదవడం అనేది మీకు కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మీరే రిజల్ట్స్ అనేది చూస్తారనమాట. సో ఫస్ట్ మీకు ఇంట్రెస్ట్గా ఉండేటువంటి సబ్జెక్ట్తో స్టార్ట్ చేసి ఇమ్మీడియట్గా మీకు ఇంట్రెస్ట్ బాగా ఉంది అనిపించినప్పుడు అప్పుడు హార్డ్ సబ్జెక్ట్కి ఇమ్మీడియట్గా మారి అక్కడి నుంచి మీరు చాలా క్విక్గా నేర్చుకోవడం. జస్ట్ మీరు ఒక 1 hour చూసి 1 hourలో ఇంత చదివాను అన్న విషయం మీకే అర్థమవుతుంది. సో హార్డ్ సబ్జెక్ట్స్ ఎప్పుడు అర్లీ మార్నింగ్స్లో, అంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మీకు ఈజీ సబ్జెక్ట్ని చదివాక నెక్స్ట్ 1.5 hour to 2 hours హార్డ్ సబ్జెక్ట్స్ చదివారనుకోండి, మీకు సిలబస్ అనేది చాలా త్వరగా కంప్లీట్ అవుతూ వస్తుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటి అంటే హౌ టు రివైజ్. ఇప్పుడు చదివిన వెంటనే మీరు ఇవాళ చదివారనుకోండి, మ్యాక్సిమం ఒక 2 days గుర్తుంటుంది, తర్వాత ఆటోమేటిక్గా మర్చిపోతారు. కాబట్టి బెస్ట్ రివిజన్ ఎలా చేయాలి అంటే ఫస్ట్ 1 day ఇవాళ మీరు ఒక సబ్జెక్ట్లో ఒక 8 marks క్వశ్చన్ చదివారు. జువాలజీలో ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ కానీ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ కానీ చదివారు. లేదంటే జువాలజీలో ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటి ప్లాస్మోడియం మ్యాను, ఆస్కారస్ గురించి చదివారు. దాన్ని ఇమ్మీడియట్గా ఏం చేయాలి
చేయాలి అంటే 1 డే తర్వాత నెక్స్ట్ డే కనీసం ఒక 15 మినిట్స్ దాన్ని రివిజన్ చేయాలి. 15 మినిట్స్ రివిజన్ చేస్తే అది మనకు చాలా బాగా గుర్తు వస్తుంది. సో ఇమ్మీడియట్గా నేర్చుకున్న వెంటనే దాన్ని ఇంకొకసారి రివైజ్ చేయాలి. తర్వాత ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే కనీసం మనము 15 మినిట్స్ దాన్ని రివిజన్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ 1 వీక్ తర్వాత 1 వీక్ కరెక్ట్గా 1 వీక్ మీరు నోట్బుక్లో రాసి పెట్టుకోవాలి. ఈ డేట్లో నేను ఇది చదివాను. సో ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే 15 మినిట్స్ రివైజ్ చేయాలి. ఆ తర్వాత 1 వీక్ తర్వాత మ్యాక్సిమం ఒక 15 మినిట్స్ రివిజన్ చేసినట్లయితే ఎగ్జామ్ వరకు ఈ క్వశ్చన్స్ అన్నీ చాలా ప్రాపర్గా గుర్తుంటాయి. అప్పుడు మీరు ఎగ్జామ్ రోజు మళ్ళీ కొత్తగా చదవాల్సిన పని ఉండదు. రివిజన్ చేస్తూ చదివినట్లయితే లాస్ట్ మినిట్లో చాలా తక్కువ టైంలో ఎక్కువ మనము చదవగలుగుతాం. సో ఇది రివిజన్కి బెస్ట్ మెథడ్. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏం చేస్తారు, అన్ని క్వశ్చన్స్ మళ్ళీ చదువుతూ ఉంటారు. అలా చదవకూడదు. రివైజ్ చేసేటప్పుడు ఎలా చదవాలంటే ఫస్ట్ మనం రివిజన్ ఒక 15 మినిట్స్ క్వశ్చన్ చదివేసాము, ఒక చాప్టర్ చదివేసాము. చాప్టర్ చదివేశాక మనము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూడాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూసి ఏమేమి క్వశ్చన్స్ ఇచ్చారో ఆ చాప్టర్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ సెలెక్ట్ చేసుకుని ఆ చాప్టర్కి సంబంధించిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయడం కానీ చెప్పడం కానీ చేయాలి. మీరు ఫ్రెండ్ ఉన్నారనుకోండి, ఫ్రెండ్తో మీరు చెప్పాలి, డిస్కస్ చేయాలి. డిస్కస్ చేస్తూ చదివినట్లయితే ఇద్దరికీ బెనిఫిట్ అనేది ఉంటుంది. సో రివిజన్ ఎప్పుడు ఎలా చేయాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ తీసుకోవాలి. ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్కి ర్యాండమ్గా ఆన్సర్స్ చెప్తూ రావాలి. ఎప్పుడైతే మనం అలా చెప్పి రాస్తామో మీరు ఎక్కడ మిస్టేక్ అవుతుందో మీకే అర్థమవుతుంది. ప్లస్ ఈ రాయడం వలన మీకేం తెలుస్తుంది, ఏ పాయింట్ మీరు మిస్ అవుతున్నారో ఆ పాయింట్ని ఇంకా ఎక్కువ స్ట్రెస్ చేసి రివైజ్ చేయడానికి కూడా అది హెల్ప్ చేస్తుంది. సో ఇలా రివిజన్ చేసినట్లయితే మీరు హ్యాపీగా ఈజీగా మీరు హైయెస్ట్ స్కోర్ని మీరు ఈజీగా క్రాక్ చేయగలరు అనమాట. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఓవర్ థింకింగ్. సో కొంతమంది స్టూడెంట్స్ బుక్ ఓపెన్ చేస్తారు, ఒక 20 మినిట్స్ లేదా 30 మినిట్స్ చదువుతారు. ఈ క్వశ్చన్ వస్తుందా రాదా, అసలు నేను ఇలా చదువుతున్నాను, ఇలా చదవడం వల్ల ఒకవేళ నాకు మార్క్స్ తక్కువ వస్తే నేను ఏం చేయాలి, ఒకవేళ నేను ఫెయిల్ అయిపోతే ఏం చేయాలి, నేను అనుకున్న మార్క్స్తో టాపర్ అవ్వకపోతే నేను ఏం చేయాలి, ఇలా టూ మచ్గా ఓవర్ థింక్ చేస్తూనే ఉంటారు. సో మ్యాక్సిమం ఒక 20 మినిట్స్ చదువుతారు, ఒక 1 అవర్ థింక్ చేస్తారు. ఇలా థింక్ చేయడం వల్ల టైం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎప్పుడైనా ఇలాంటి థాట్స్ వస్తే మీరు ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్లో మీకు వచ్చిన థాట్స్ అన్నిటినీ రాయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకవేళ టాపర్ అవ్వకపోతే ఏంటి సమస్య, టాపర్ అవ్వకపోతే ఎలా, ఒకవేళ మా ఇంట్లో మా అమ్మ కానీ మా నాన్న కానీ తిట్టారంటే ఎలా, ఇలా అన్నీ రాశారనుకోండి. అన్నీ రాసిన తర్వాత మీరు ఒకసారి చదవండి. మీరు ఒకసారి చదివితే వాటన్నిటికీ సొల్యూషన్ ఏంటి అంటే ప్రస్తుతం మీరు చదవడం, అంటే మీ థింకింగ్ థాట్స్ అన్నిటిని ఆపేసి చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్న విషయం మీరు రియలైజ్ అవుతారు. ఎప్పుడైతే మీరు రియలైజ్ అవుతారో ఇమ్మీడియట్గా మీరు మళ్ళీ చదవడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఓవర్ థింకింగ్ని వదిలేయండి. ఓవర్ థింకింగ్ని వదిలేసి మీరు చదవడం హార్డ్ వర్క్ చేసి చదివినట్లయితే చాలా ఈజీగా మీరు హైయెస్ట్ స్కోర్ని మీరు గెయిన్ చేయొచ్చు. అంటే ఈ వీడియో యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఉద్దేశం ఏంటి అంటే చాలా తక్కువ టైంలో మనకున్నటువంటి 30 డేస్ ఆఫ్ టైంలో హై ప్రొడక్టివిటీని ఎలా అచీవ్ చేయాలి అన్నది మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. సో దిస్ ఈజ్ ద ప్రాబ్లం. సో మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ నేను అడ్రస్ చేశానని అనుకుంటున్నాను. సో ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే టూ మచ్ ఆఫ్ సిలబస్ అన్నీ చదవాల్సిన పని లేదు. ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవాలి. దానికి సంబంధించి ఇదే వీడియోలో చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను మీకు డీటెయిల్డ్గా బ్లూ ప్రింట్తో సహా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది చూడండి. అది చూసి ఏ క్వశ్చన్స్ మీకు వచ్చు రాదు అని డిసైడ్ అయ్యి అక్కడ నుంచి చదవడం స్టార్ట్ చేయండి. టైం ఎప్పుడు చదవాలి, ఎక్కడుంది టైము, ఎర్లీ మార్నింగ్ అనేది చాలా సిగ్నిఫికెంట్ టైము. సో ఒకవేళ నాకు ఎర్లీ మార్నింగ్ నాకు నిద్ర లేవడం అలవాటు లేదు, ఏం ప్రాబ్లం లేదు, 2 రోజులు ట్రై చేయండి. 3 రోజుల నుంచి మీకే అలవాటు అయిపోతుంది. అలవాటు అయిపోయి మీరు ఈజీగా చదవడం అనేది స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్లో ఎనర్జీ హైగా ఉంటుంది, చాలా ఈజీగా మీరు ఎక్కువ సబ్జెక్టు చదవగలరు. ఆ విషయం మీరు ప్రాక్టికల్గా మీరు అప్లై చేస్తేనే రియలైజ్ అవుతారు. నెక్స్ట్ ప్రోక్రాస్టినేషన్, ఎలా మనం పోస్ట్పోన్మెంట్ని తగ్గించుకోవాలి. 30 సెకండ్స్ లోపల డెసిషన్ తీసుకోండి. ఆ డెసిషన్ ఇంప్లిమెంట్ చేసినట్లయితే ప్రోక్రాస్టినేషన్ అనేది వెళ్ళిపోతుంది. ఇది సైంటిఫికలీ ప్రూవెన్ మెథడ్ అనమాట. 1 minute to 30 seconds లోపల మీరు డెసిషన్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ వేర్ టు స్టడీ,
కొత్తగా అయితే మీరు కొత్తగా నేర్చుకోవాలి అనుకున్నట్లయితే షార్టెస్ట్గా మీరు నేర్చుకోవడం ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడైతే షార్టెస్ట్గా నేర్చుకుంటారో అంటే 8 మార్క్స్ క్వశ్చన్ అనుకోండి, ఒక 15 పాయింట్స్ రాసి నీట్గా డయాగ్రామ్ వేసి లేబుల్ చేయాలి. 4 మార్క్స్ అనుకోండి, 8 పాయింట్స్ రాయాలి. డయాగ్రామ్ ఉంటే 6 పాయింట్స్ రాసినా సరిపోతుంది. 2 మార్క్స్ క్వశ్చన్స్కి ఒక 2 to 3 లైన్స్ రాస్తే సరిపోతుంది. ఇలా ప్రిసైజ్గా చదివినట్లయితే మీకు ఎక్కడి నుంచి చదవాలి, రిసోర్సెస్ కోసం వెతుకుతూ మీరు టైం వేస్ట్ చేయొద్దు. ఉన్న రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకోవడం అనేది బెస్ట్ ప్రాక్టీస్. నెక్స్ట్ హార్డ్ సబ్జెక్ట్ ఎప్పుడు చదవాలి, మార్నింగ్ లేచిన వెంటనే మీకు ఇష్టమైన సబ్జెక్ట్, ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ చదివి దాని తర్వాత ఇమ్మీడియట్గా హార్డ్ సబ్జెక్ట్కి షిఫ్ట్ అవ్వండి. ఇలా చేసినట్లయితే తక్కువ టైంలో మీరు ఎక్కువ నాలెడ్జ్ అనేది పెంచుకోగలుగుతారు. సో హౌ టు రివిజన్ ఎలా చేయాలి, ఫస్ట్ మీరు ఏదైనా ఒక ప్రశ్న నేర్చుకున్న వెంటనే ఇమ్మీడియట్గా దాన్ని ఒక 5 minutes చదవాలి. చదివిన తర్వాత ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే దాన్ని మళ్ళీ 15 minutes రివైజ్ చేయాలి. నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా 15 minutes రివిజన్ చేయాలి. 7 days గ్యాప్లో మళ్ళీ రివిజన్ అనేది జరగాలి. ఎందుకంటే మన బ్రెయిన్ ఒకరోజు ఇవాళ చదివామనుకోండి 2 రోజుల తర్వాత ఖచ్చితంగా మర్చిపోతుంది. కాబట్టి మనం రివిజన్ చేసామనుకోండి మనము ఎగ్జామ్ ముందు ఎక్కువ టైంని వేస్ట్ చేయాల్సిన పని ఉండదు. తొందరగా మనము ఎంటైర్ సిలబస్ని రివైజ్ చేసేయచ్చు అనమాట. రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓవర్ థింకింగ్, అనవసరమైన విషయాల గురించి థింక్ చేయొద్దండి. ప్రస్తుతం మనకు టైం చాలా తక్కువగా ఉంది. ఆ టైంని యూటిలైజ్ చేసుకోండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి బ్లూ ప్రింట్, చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కంప్లీట్గా చూడండి. చూసి మీకు ఏవి వచ్చో ఏవి రాదో అనలైజ్ చేసుకున్న తర్వాత మీరు చదివినట్లయితే మీరు ఈజీగా తక్కువ టైంలో 60 out of 60 స్కోర్ చేయడానికి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. ఓకే, సో 8 మార్క్స్ క్వశ్చన్స్, లార్జ్ ఆన్సర్ క్వశ్చన్స్ తీసుకున్నట్లయితే మనకు బాడీ ఫ్లూయిడ్ సర్క్యులేషన్ అండ్ ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్ అండ్ ఎలిమినేషన్ ఈ 2 చాప్టర్లో నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది అనమాట. అట్ ద సేమ్ టైం హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టంలో నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ బాడీ ఫ్లూయిడ్స్లో మనకు స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్, వర్కింగ్ ఆఫ్ హార్ట్ ఉంది. ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్లో మనకు స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ ఉంది, యూరిన్ ఫార్మేషన్ ఉంది. బట్ యూరిన్ ఫార్మేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. సో జెనెటిక్స్లో మనకు ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఇది 8 మార్క్స్ గురించి. సో 8 మార్క్స్ క్వశ్చన్స్ బాడీ ఫ్లూయిడ్స్ ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్లోంచి ఒక 8 మార్క్స్, హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టంలోంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్, జెనెటిక్స్లోంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఇస్తారనమాట. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ తీసుకున్నట్లయితే 4 మార్క్స్ క్వశ్చన్ మనకు డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్లోంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఇస్తారు. బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్లోంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఇస్తారు. మస్కులర్ సిస్టమ్ అండ్ న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ అందులోంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఇస్తారు. ఒక్కోసారి మస్కులర్ సిస్టంలోంచి ఒక క్వశ్చన్ ఇస్తారు, న్యూరల్ కంట్రోల్లోంచి ఇవ్వరు. ఒక్కోసారి న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్లోంచి ఒక 4 మార్క్స్ ఇస్తారు, మస్కులర్ సిస్టంలోంచి ఇవ్వరు. ఆర్గానిక్ ఎవల్యూషన్లో నుంచి 2 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అప్లైడ్ బయాలజీలోంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఇస్తారు. సో బేసిక్గా ఆర్గానిక్ ఎవల్యూషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, మనం మిస్ చేయకూడదు. ఇందులో ఆల్మోస్ట్ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 5 క్వశ్చన్స్ చదివామంటే మనకు 4 మార్క్స్, 4 అంటే 2 క్వశ్చన్స్ 4 మార్క్స్ వస్తాయి, 8 మార్క్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ తీసుకున్నట్లయితే డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్లోంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్లోంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. బాడీ ఫ్లూయిడ్స్ ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్ ఈ 2 చాప్టర్లో కలిపి ఎయిదర్ బాడీ ఫ్లూయిడ్స్లో ఉన్న ఒక 2 మార్క్స్ వస్తుంది, ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్లో ఉన్న ఒక 2 మార్క్స్ వస్తుంది. బాడీ ఫ్లూయిడ్స్లో మనకి 8 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్లో 2 మార్క్స్ ఇస్తాడు. ఒకవేళ ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్లో మనకి 2 మార్క్స్ ఇచ్చాడనుకోండి, ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్లో ఒకవేళ మనకి 8 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చాడనుకోండి, అప్పుడు బాడీ ఫ్లూయిడ్స్ నుంచి 2 మార్క్స్ ఇస్తారు. అంటే ఇందులోంచి 8 మార్క్స్ ఇస్తే ఇందులోంచి 2 మార్క్స్ ఇస్తారు, అలా అనమాట. మస్కులర్ సిస్టంలో ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. న్యూరల్ కంట్రోల్ కోఆర్డినేషన్లో ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఎండోక్రైన్ సిస్టంలో ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఇమ్యూన్ సిస్టంలో ఒక 2 మార్క్స్ వస్తుంది. హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టంలో నుంచి లేదా రీప్రొడక్టివ్ హెల్త్లో నుంచి ఒక 2 మార్క్స్ వస్తుంది. ఇది కూడా సేమ్. ఇప్పుడు మనకు హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టంలో మేల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్. సో అవి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తే ఆబ్వియస్గా మనకు రీప్రొడక్టివ్ హెల్త్ నుంచే 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ ఆర్గానిక్ ఎవల్యూషన్లోంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అప్లైడ్ బయాలజీలోంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తారు. సో ఓవరాల్గా మనం తీసుకున్నట్లయితే హైయెస్ట్ వెయిటేజ్ దేనికి ఉంది అంటే బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్కి, మేల్ అండ్ ఫీమేల్ హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టమ్కి,
ఈ రెండిట్లోంచి మనకి 8 మార్క్స్ వస్తుంది. ఆర్గానిక్ ఎవల్యూషన్లోంచి 2 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ అప్లైడ్ బయాలజీలోంచి 2 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తారు. సో ఇది చాప్టర్ వైజ్ బ్లూ ప్రింట్ ఫర్ సెకండ్ ఇయర్ జువాలజీ. ఇప్పుడు మనము చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఇంటర్ సెకండ్ ఇయర్ జువాలజీలో 8 మార్క్స్ క్వశ్చన్స్, బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్స్లో మనకు 2 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఏంటి అంటే డిస్క్రైబ్ ది స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ ఆఫ్ మ్యాన్ విత్ నీట్ లేబుల్ డయాగ్రాము, రెండోది వర్కింగ్ ఆఫ్ హార్ట్ ఆఫ్ మ్యాన్ విత్ నీట్ లేబుల్ డయాగ్రామ్. ఈ 2 క్వశ్చన్స్లో నుంచి మనకు ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఏదన్నా ఒకటి ఇస్తూ ఉంటారు, మామూలుగా ఆల్టర్నేటివ్గా ఇస్తూ ఉంటారు. బట్ అట్ సర్టన్ టైమ్స్లో ఏం చేస్తారు అంటే మనకు ఎక్స్క్రిటరీ సిస్టంలో నుంచి మనకు స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ కానీ యూరిన్ ఫార్మేషన్ కానీ ఇస్తూ ఉంటారు. 1 ఇయర్ యూరిన్ ఫార్మేషన్ ఇస్తే 1 ఇయర్ స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ అనేసి ఇస్తూ ఉంటారు అనమాట. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ ఆఫ్ మ్యాన్, వర్కింగ్ ఆఫ్ హార్ట్ ఆఫ్ మ్యాన్, ఈ 2 క్వశ్చన్స్ ఎక్కువగా మనకు ఫోకస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టంలో 8 మార్క్స్ క్వశ్చన్స్ తీసుకున్నట్లయితే ఇందులో 2 ఉన్నాయి. ఒకటి మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, రెండోది ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. సో ఈ రెండిట్లో ఏదైనా ఒక క్వశ్చన్ ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ జెనెటిక్స్ తీసుకున్నట్లయితే మనకు 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 5 ఉన్నాయి. ఒకటి మల్టిపుల్ అల్లెల్స్. వాట్ ఆర్ మల్టిపుల్ అల్లెల్స్? డిస్క్రైబ్ మల్టిపుల్ అల్లెల్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ బ్లడ్ గ్రూపింగ్ ఇన్ మ్యాన్. రెండోది డిస్క్రైబ్ క్రోమోజోమల్ సెక్స్ డిటర్మినేషన్. మూడోది వాట్ ఈస్ క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్? ఎక్స్ప్లెయిన్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ సెక్స్ లింక్డ్ ట్రైట్స్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. నెక్స్ట్ రైట్ అన్ ఎస్సే ఆన్ కామన్ జెనెటిక్ డిజార్డర్స్. నెక్స్ట్ వాట్ ఈస్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్? మెన్షన్ ఇట్స్ అప్లికేషన్స్. సో ఇవి 8 మార్క్స్ క్వశ్చన్స్. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకు ఈజీ అప్రోచ్ రావాలి అంటే స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్, వర్కింగ్ ఆఫ్ హార్ట్ నేర్చుకునేసి నెక్స్ట్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ నేర్చుకోవడం వల్ల మనకు ఈజీగా ఆల్మోస్ట్ 2 8 మార్క్స్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఇంకా మీకు టైం ఉన్నట్లయితే అప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ కూడా నేర్చుకున్నట్లయితే ఈవెన్ క్వశ్చన్ పేపర్ టఫ్గా వచ్చిన సిచ్యువేషన్లో కూడా మీరు ఈజీగా క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలరు. బట్ జెనెటిక్స్లో నేర్చుకోవాలి అనుకుంటే ఇక్కడ మీరు 5 క్వశ్చన్స్ నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్. డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్లో మనకు డ్రా ఏ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ ఏ ఎల్ఎస్ ఆఫ్ టూత్ యొక్క స్ట్రక్చరు. డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్ ఇన్ ద స్టమక్. వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ లివర్? ఇఫ్ యూ టేక్ బటర్ ఇన్ యువర్ ఫుడ్, హౌ డస్ ఇట్ గెట్స్ డైజెస్టెడ్ అండ్ అబ్జార్బ్డ్ ఇన్ ద బాడీ. ఇవి 4 మార్క్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ తీసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, explain the process of inspiration under normal conditions, what are the major transport mechanisms for carbon dioxide, describe disorders of respiratory system, how are respiratory movements regulated in man. ఇవన్నీ కూడా బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మస్కులో స్కెలిటల్ సిస్టమ్ తీసుకున్నట్లయితే డిస్క్రైబ్ ది స్ట్రక్చర్ ఆఫ్ సైనోవిల్ జాయింట్ విత్ హెల్ప్ ఆఫ్ నీట్ లేబుల్ డయాగ్రామ్. సైనోవిల్ జాయింట్ డయాగ్రామ్ వేస్తే సరిపోతుంది. న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్లో తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు గివెన్ అకౌంట్ ఆన్ సైనాప్టిక్ ట్రాన్స్మిషన్, గివెన్ అకౌంట్ ఆన్ రెటినా ఆఫ్ హ్యూమన్ ఐ, ఈ 2 కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఎండోక్రైన్ సిస్టంలో చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ హౌ హైపోథైరాయిడిజం అండ్ హైపర్ థైరాయిడిజం కెన్ అఫెక్ట్ ద బాడీ, రైట్ ఏ నోట్ ఆన్ అడిసన్స్ డిసీజ్, గివెన్ అకౌంట్ ఆఫ్ సెక్రీషన్స్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఇమ్యూన్ సిస్టమ్కి వచ్చినట్లయితే రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ ఇమ్యూనోగ్లోబులిన్స్, ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం బై విచ్ హెచ్ఐవి మల్టిప్లైస్ లీడ్స్ టు ఎయిడ్స్, డిస్క్రైబ్ వేరియస్ టైప్స్ ఆఫ్ బ్యారియర్స్ ఆఫ్ ఇన్నేట్ ఇమ్యూనిటీ. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. జెనెటిక్స్లో 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అంటే హౌ ఈజ్ సెక్స్ డిటర్మైన్డ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, డిస్క్రైబ్ ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫైటాలిసిస్, డిస్క్రైబ్ ద జెనెటిక్ బ్యాలెన్స్ థియరీ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఆర్గానిక్ ఎవల్యూషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకు 2 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ వన్ ఏంటి అంటే డిస్టింగ్విష్ బిట్వీన్ హోమోలాగస్ అండ్ అనలాగస్ ఆర్గాన్స్, రైట్ షార్ట్ నోట్స్ ఆన్ ద థియరీ ఆఫ్ మ్యూటేషన్స్, ఎక్స్ప్లెయిన్ డార్విన్స్ థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్ విత్ ఇండస్ట్రియల్ మెలనిజం యాజ్ అన్ ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్. What is meant by genetic drift? Give example of genetic drift citing the founder's effect. ఇవి ఆర్గానిక్ ఎవల్యూషన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్.
అప్లైడ్ బయాలజీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకున్నట్లయితే హనీ బీస్ ఆర్ ఎకనామికలీ ఇంపార్టెంట్, జస్టిఫై, డిస్కస్ ఇన్ బ్రీఫ్ అబౌట్ ఏవియన్ ఫ్లూ, explain different types of cancers, write about the procedure involved in MRI scan, write briefly about different waves and intervals in ECG. ఇవన్నీ కూడా 4 మార్క్స్ క్వశ్చన్స్లో చాలా ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ అన్నమాట. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చినట్టయితే డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్లో గివ్ ద డెంటల్ ఫార్ములా ఆఫ్ అన్ అడల్ట్ హ్యూమన్ బీయింగ్. బైల్ జ్యూస్ కంటైన్స్ నో డైజెస్టివ్ ఎంజైమ్స్ ఎట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ డైజెషన్. వై? What is chyme? Name the different types of papillae present on human tongue. ఇవి డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్లో ఇంపార్టెంట్ 2 మార్క్స్. బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్కి వచ్చినట్లయితే వాట్ ఈజ్ మెంట్ బై క్లోరైడ్ షిఫ్ట్? మెన్షన్ ఎనీ 2 ఆక్యుపేషనల్ రెస్పిరేటరీ డిజార్డర్స్ అండ్ దేర్ కాజెస్. బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్లోకి వచ్చినట్లయితే నేమ్ ద వాల్స్ గార్డింగ్ ద ఏట్రియోవెంట్రికల్ అపర్చర్ ఇన్ హ్యూమన్స్. వాట్ ఆర్ కాలమ్ ఆఫ్ బట్టిన్? డిఫైన్ గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్. What is juxtaglomerular apparatus? Distinguish between enzyme renin and renin. ఇవి బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్, ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్. మస్కులోస్కెలిటల్ సిస్టమ్ చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ట్రయాడ్ సిస్టమ్? రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాక్టిన్ అండ్ మయోసిన్. Distinguish between red muscle fibers and white muscle fibers. Name the ear ossicles and their evolutionary origin in human beings. Name the 2 cranial structures and their locations. Name the keystone bone of cranium, where it is located. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. న్యూరల్ కంట్రోల్ కోఆర్డినేషన్ వచ్చినట్టయితే వాట్ ఈస్ ద కార్పస్ కాలబ్జమ్? వై ఈజ్ ద సైనాప్టిక్ డివిజన్ ఈజ్ కాల్డ్ థ్రాసోలుంబ్రా డివిజన్? వాట్ ఈజ్ ఆర్గాన్ ఆఫ్ కార్టీ? ఎండోక్రైన్ సిస్టమ్కి వచ్చినట్లయితే వాట్ ఈస్ acromegaly? నేమ్ ద హార్మోన్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ డిజార్డర్. డిస్టింగ్విష్ బిట్వీన్ డయాబెటీస్ ఇన్సిపిటస్ అండ్ డయాబెటీస్ మిలిటస్. వాట్ ఈస్ ఇన్సులిన్ షాక్? విచ్ హార్మోన్ ఈస్ కామన్లీ నోన్ యాజ్ ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్. నెక్స్ట్ ఇమ్యూన్ సిస్టమ్కి వచ్చినట్లయితే డిఫైన్ ఇమ్యూనిటీ అండ్ ద ఇమ్యూన్ సిస్టమ్. వాట్ ఆర్ కాంప్లిమెంట్ ప్రోటీన్స్? డిఫరెన్షియేట్ బిట్వీన్ పర్ఫోరిన్స్ అండ్ గ్రాంజైమ్స్. Colostrum is very much essential for newborn infant. Justify. హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్కి వచ్చినట్లయితే వాట్ ఆర్ ద functions of Sertoli cells of seminiferous tubules and Leydig cells in males. Name the yellow mass of cells accumulated in the empty follicle after ovulation. Name the hormones secreted by it and its functions. Define spermiogenesis and spermiation. What is compaction in human development? Reproductive health lo తీసుకున్నట్లయితే what are the measures one has to take to prevent contracting STDs? What is your view? Are the reasons for population explosion, especially in India? What is amniocentesis? Name any 2 disorders can be detected by amniocentesis. Organic evolution. What is panspermia? Mention the names of any 4 connecting links that you have studied. Define biogenetic law giving an example. Define atavism with an example. అప్లైడ్ బయాలజీలో దీంట్లో మనకు 2 వస్తాయి 2 మార్క్స్ క్వశ్చన్స్. డిఫైన్ లేయర్స్ అండ్ బ్రాయిలర్స్. వాట్ ఈజ్ ఎపికల్చర్? ఎక్స్ప్లెయిన్ hypophyseation. List 2 Indian crabs and 2 exotic crabs. Define the term vaccines. What is popularly called guardian angel of the cell's genome? List out any 4 features of cancer cells. What is tomogram? MRI scan is harmless. Justify. What is electrocardiography and what are the normal components of ECG? How many amino acids and polypeptide chains are present in insulin? ఇవన్నీ కూడా మనకు 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట. మనం చాప్టర్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీద స్ట్రెస్ చేసి చదివినట్లయితే హై స్కోర్ తీసుకురావడానికి పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. చూసినట్లయితే 24 మార్చ్లో వచ్చిన పేపర్, ఆంధ్రప్రదేశ్లో 24 మార్చ్లో వచ్చిన పేపర్ చూసినట్లయితే షార్ట్ ఆన్సర్, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఫస్ట్, వాట్ ఈస్ ఆటోకాటలిసిస్? గివ్ 2 examples. Define cardiac cycle and cardiac output. What is organ of Corti? What is triad system? What is insulin shock? What is acromegaly? Name the hormones responsible for this disorder. Mention the advantages of lactational amnesia method. What are the measures one has to take to prevent contracting STDs? Define the term transgenic animals. Define the term layers and broilers. ఇది మనకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట. 2 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ చూసినట్లయితే డ్రా ద నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ టూత్, LS ఆఫ్ టూత్.
What are the major transport mechanisms for carbon dioxide transportation? Describe the structure of synovial joint with the help of neat label diagram. Write short notes on B cells. How sex is determined in human beings. Explain the different types of cancer. Distinguish between homologous and analogous organs. Explain Darwin's theory of natural selection with industrial mechanism as an example. ఇవి మనకు 4 మార్క్స్ క్వశ్చన్స్. 8 మార్క్స్ క్వశ్చన్స్లో చూసినట్లయితే ఫిజియాలజీ ఆఫ్ యూరిన్ ఫార్మేషన్ ఇచ్చారు, తర్వాత మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఇచ్చారు, మల్టిపుల్ ఎల్ఎస్ బెల్ గ్రూప్ గురించి ఇవ్వడం అనేది జరిగింది. ఇది మనకు 24లో ఏపీ మార్చ్ 24లో వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్. నెక్స్ట్ చూసినట్లయితే తెలంగాణలో మార్చ్ 20లో వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్. ఫస్ట్ 2 మార్క్స్ చూసినట్లయితే వాట్ ఈజ్ ఆటోకాటలిసిస్, డిఫైన్ కార్డియాక్ సైకిల్ అండ్ కార్డియాక్ అవుట్పుట్, వాట్ ఈజ్ ద ఆర్గాన్ ఆఫ్ కార్టీ, what is triad system, what is insulin shock, what is acromegaly, name the hormone responsible for this disorder, mention the advantages of lactational amnesia method, what are the measures one has to take to prevent the contrasting STDs, define the term transgenic animal, define the term layers and boilers. ఇది మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ చూసినట్లయితే డ్రా ద నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ LS of tooth, డ్రా ద what are the major transport mechanisms for carbon dioxide, explain, describe the structure of synovial joint with the help of neat label diagram, write short notes on B cells, how sex determined in human beings, explain the different types of cancer, distinguish between homologous and analogous organs, explain Darwin's theory of natural selection with industrial mechanism as an experimental proof. నెక్స్ట్ 8 మార్క్స్ చూసినట్లయితే మనకు ఫిజియాలజీ ఆఫ్ యూరిన్ ఫార్మేషన్ ఇచ్చారు, మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఇచ్చారు, మల్టిపుల్ అలీల్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకు 23లో మార్చ్ పేపర్ చూసినట్లయితే గివ్ ద డెంటల్ ఫార్ములా ఆఫ్ అడల్ట్ హ్యూమన్ బీయింగ్, డిఫైన్ గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్, రైట్ డిఫరెన్సెస్ బిట్వీన్ యాక్టిన్ అండ్ మయోసిన్, నేమ్ ద కీస్టోన్ బోన్ ఆఫ్ క్రేనియం, where it is located, write the names of 4 mononucleated phagocytes, what is erythropoietin, what is its function, define spermiogenesis and spermiation, what is amniocentesis, name any 2 disorders that can be detected by amniocentesis, what is apiculture, what does ADA stands for, deficiency of ADA causes which disease. ఇది 2 మార్క్స్ క్వశ్చన్స్. 4 మార్క్స్ క్వశ్చన్స్ చూసినట్లయితే what are the functions of liver, how are the respiratory movements regulated in man, draw a neat label diagram of TS of spinal cord, write a note on Addison's disease and Cushing syndrome, describe erythroblastosis, photolysis, what is meant by genetic drift, explain the genetic drift citing the example of founder effect, write a short notes on theory of mutation, discuss the brief about avian flu. ఇది 4 మార్క్స్ క్వశ్చన్స్. 8 మార్క్స్ క్వశ్చన్స్లో తీసుకున్నట్లయితే క్రోమోజోమల్ థియరీ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ ఇచ్చాడు, ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఇచ్చారు, వర్కింగ్ ఆఫ్ హార్ట్ ఆఫ్ మ్యాన్ ఇచ్చారనమాట. నెక్స్ట్ 24 మార్చ్ తెలంగాణ పేపర్ తీసుకున్నట్లయితే 2 మార్క్స్ క్వశ్చన్స్ చూసినట్లయితే వాట్ ఈస్ ద హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ, వాట్ ఈస్ ఇట్స్ ఆరిజిన్, వాట్ ఈస్ ఎరిథ్రోపాయిటిన్, వాట్ ఈస్ ఇట్స్ ఫంక్షన్, what is insulin shock, MRI scan is harmless, justify, what does ADA stands for, deficiency of ADA causes which disease, distinguish between cortical and juxtamedullary nephron, what is corpus callosum, it is true that MTP is not meant for population control, then why did the government of India legalize MTP, define gestation period, what is the duration of gestation period in human beings, why is parasympathetic division is called craniosacral division. ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ చూసినట్లయితే మనకు ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్ప్రెషన్ అండర్ నార్మల్ కండిషన్, డిస్టింగ్విష్ బిట్వీన్ హోమోలాగస్ అండ్ అనలాగస్ ఆర్గన్స్, రైట్ షార్ట్ నోట్స్ ఆన్ థియరీ ఆఫ్ మ్యూటేషన్స్, డ్రా ఎ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ LS ఆఫ్ టీత్, డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ సైనోవిల్ జాయింట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఇచ్చారు. నెక్స్ట్ explain the different types of cancers, how sex is determined in human beings, describe various types of barriers in innate immunity. ఇవి 4 మార్క్స్ క్వశ్చన్స్. 8 మార్క్స్లో చూసినట్లయితే మల్టిపుల్ అల్లెల్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ గురించి డిస్కస్ చేయమంటున్నారు. రైట్ నోట్స్ ఆన్ వర్కింగ్ ఆఫ్ హార్ట్ ఆఫ్ ద మ్యాన్ ఇచ్చారు, మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఇచ్చారు. ఇక్కడ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇది మనకు మార్చ్ 24లో తెలంగాణకి ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్.
సో ఓవరాల్గా ఈ క్వశ్చన్ పేపర్ చూసినట్లయితే మనకు ఏ చాప్టర్లో నుంచి ఎంత వెయిటేజ్ వస్తుందో మనకు అర్థమవుతుంది. ఇంకా మీకు బ్లూ ప్రింట్ వీడియో చూసినట్లయితే ఇంకా క్లారిటీ అనేది వస్తుంది. దీని ప్రకారం మీరు చదివినట్లయితే మీరు హై మార్క్స్ని స్కోర్ చేయొచ్చు అనమాట. ఓకే, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యాపీ రీడింగ్.